డిజిటల్ మీడియా ఈరోజు ఒక క్రికెట్ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేసే విధంగా ప్రీమియర్ లీగ్ పేరు మీద చేస్తున్న ఈ కార్యక్రమంకి నాతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రి పెద్దల హరీష్ రావు గారికి, సోదరుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు బీజేపీ రాకేష్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, మాజీ క్రికెట్ ప్లేయర్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారికి, అదేవిధంగా నిర్వాహకులకు, ఈ క్రీడకు సంబంధించిన ప్రోత్సాహపరిచే విధంగా ఇచ్చినటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా, ఇక్కడికి ఇచ్చేసిన వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. క్రీడలకు రాజకీయాలు లేవు. క్రీడలు తప్పకుండా అందరూ ప్రోత్సహించాల్సిందే. ఆ ప్రోత్సహించే భాగంలో మేము తక్కువ కాదని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈ టోర్నమెంట్ను ప్లాన్ చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వినయ్ గారు, దాని తర్వాత మిగతా బృందానికి అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇటువంటి సాంప్రదాయం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, విద్యార్థులతో పాటుగా అనేక రకాలుగా క్రీడలను ప్రోత్సహించడానికి కొంత అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ పాలసీతో పాటుగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్న ఈ సందర్భంలో క్రీడలకు సంబంధించి ప్రోత్సహించే విధంగా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు ఉంటాయనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఒక సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాతో డిజిటల్ మీడియా కూడా ఈరోజు డిజిటల్ మీడియాగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకునే ఈ సందర్భంలో తప్పకుండా ఇటువంటి క్రీడలకే పరిమితం కాకుండా ఆరోగ్యపరమైన, ఎందుకంటే ఆరోగ్యకరమైన తెలంగాణ కూడా ఉండాలి. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు ఇక్కడ. తప్పకుండా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి క్రీడలు పార్ట్ ఆఫ్ ఇట్. దాంతో పాటుగా భవిష్యత్తులో వినయ్ గారిని కోరుతా ఉన్న హెల్త్కు సంబంధించిన ఒక కాన్సెప్ట్ అందరికీ క్రియేట్ అయ్యే విధంగా మరొకసారి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అటువంటి కార్యక్రమం తీసుకోవాలని కోరుతూ, మరి వాస్తవంగా అప్పుడే కరీంనగర్ కోవాల్సింటే కొంత ఆలస్యమైంది. ఇలా పోయి హుజూరాబాద్లో బ్యాటింగ్ చేసి వచ్చి రేపు పొద్దున నేను కూడా బ్యాటింగ్ చేయాలి కాబట్టి సరే నిన్న ఇలా బౌలింగ్ చేసి వచ్చి నేను రేపు పోయి బ్యాటింగ్ చేసి రావాలి. సరే ఏదున్నా రాజకీయాలకు సంబంధించి క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. అది కూడా తప్పకుండా అందరం ఎవరు ఏం చేసినా, ఎన్ని మాట్లాడా, ఏం చేసినా తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి తెలంగాణ బాగుండాలనేటువంటి దాని లోపల అందరం కూడా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ తెలియజేసుకుంటాను. డిజిటల్ మీడియా ఈరోజు ఒక క్రికెట్ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేసే విధంగా ప్రీమియర్ లీగ్ పేరు మీద చేస్తున్న ఈ కార్యక్రమంకి నాతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మంత్రి పెద్దల హరీష్ రావు గారికి, సోదరుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు బీజేపీ రాకేష్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, మాజీ క్రికెట్ ప్లేయర్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారికి, అదేవిధంగా నిర్వాహకులకు, ఈ క్రీడకు సంబంధించిన ప్రోత్సాహపరిచే విధంగా ఇచ్చినటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా, ఇక్కడికి ఇచ్చేసిన వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. క్రీడలకు రాజకీయాలు లేవు. క్రీడలు తప్పకుండా అందరూ ప్రోత్సహించాల్సిందే. ఆ ప్రోత్సహించే భాగంలో మేము తక్కువ కాదని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఈ టోర్నమెంట్ను ప్లాన్ చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వినయ్ గారు, దాని తర్వాత మిగతా బృందానికి అందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇటువంటి సాంప్రదాయం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, విద్యార్థులతో పాటుగా అనేక రకాలుగా క్రీడలను ప్రోత్సహించడానికి కొంత అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ పాలసీతో పాటుగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్న ఈ సందర్భంలో క్రీడలకు సంబంధించి ప్రోత్సహించే విధంగా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు ఉంటాయనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఒక సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాతో డిజిటల్ మీడియా కూడా ఈరోజు డిజిటల్ మీడియాగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకునే ఈ సందర్భంలో తప్పకుండా ఇటువంటి క్రీడలకే పరిమితం కాకుండా ఆరోగ్యపరమైన, ఎందుకంటే ఆరోగ్యకరమైన తెలంగాణ కూడా ఉండాలి. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు ఇక్కడ. తప్పకుండా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి క్రీడలు పార్ట్ ఆఫ్ ఇట్. దాంతో పాటుగా భవిష్యత్తులో వినయ్ గారిని కోరుతా ఉన్న హెల్త్కు సంబంధించిన ఒక కాన్సెప్ట్ అందరికీ క్రియేట్ అయ్యే విధంగా మరొకసారి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అటువంటి కార్యక్రమం తీసుకోవాలని కోరుతూ, మరి వాస్తవంగా అప్పుడే కరీంనగర్ కోవాల్సింటే కొంత ఆలస్యమైంది. ఇలా పోయి హుజూరాబాద్లో బ్యాటింగ్ చేసి వచ్చి రేపు పొద్దున నేను కూడా బ్యాటింగ్ చేయాలి కాబట్టి సరే నిన్న ఇలా బౌలింగ్ చేసి వచ్చి నేను రేపు పోయి బ్యాటింగ్ చేసి రావాలి. సరే ఏదున్నా
రాజకీయాలకు సంబంధించి క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. అది కూడా తప్పకుండా అందరం ఎవరు ఏం చేసినా, ఎన్ని మాట్లాడా, ఏం చేసినా తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి తెలంగాణ బాగుండాలనేటువంటి దాని లోపల అందరం కూడా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ తెలుసుకుంటాను.